తప్పనిసరిగా మనలో కూడా చాలా మార్పు రావాలి. ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. అందుకే అన్ని క్లాసులు ఆఫ్ చేసి కూడా ఎందుకు పెట్టించాం? ఇప్పుడున్న సీజన్లో వ్యాధులు గ్యారెంటీ వస్తాయి. మీరు ఇంటికి వెళ్ళంటే చేయాల్సిన పనులు రెండు ఏంటి? వెనకాలంటే డొక్కు తీసి ఒకసారి చెక్ చేయండి. చీకట్లో పెట్టి సెల్ ఫోన్ లైట్ చేసి చూస్తే తెలుస్తాయి పురుగులు ఉంటాయి. డొక్కు బయటకు లేకపోతే వచ్చేస్తుంది. పురుగు ఉంటుంది కాదు. ఒకసారి సెల్ ఫోన్ లైట్ వేసి చూడండి, చిన్న చిన్న ఉంటాయి, మనకు కనపడతాయి పెద్దది. అవి పట్టుకొని రోజు వారానికి మినిమం ఒక రోజైనా వంపాలి. అమ్మ మర్చిపోతే మనం వంపుకోవాలి. ఇంటి దగ్గర ఎక్కడైనా సార్ ఉన్నాడు కొబ్బరి డొక్కులు, ఏంటది మన బిర్యానీ గిన్నెలు, పాత పడిపోయిన బకెట్లు పక్కన పడేసి ఉంటే మనకేం ఉపయోగం లేదు. కానీ వాటిలో కూడా నీరు నిలబడుతుంది. అలా నీరు నిలబడుతుంది కోర్లించి ఉంటే ఏ ఇబ్బంది లేదు. ఇంటి చుట్టుపక్కల వేస్ట్ నీరు లేకుండా మనందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాల బారిన పడరు. ఫస్ట్ సీజనల్ కాబట్టి. రెండోది అన్నిటికన్నా ఇప్పుడు ప్రపంచాన్ని భయంకరంగా పీడిస్తున్నటువంటి ఏకైక సమస్య క్యాన్సర్. ఈ క్యాన్సర్ని దూరం చేయాలంటే నివారణ కన్నా ముందు మన యొక్క జాగ్రత్త ముఖ్యం. అందులో ఎక్కువ శాతం దేనివల్ల వస్తుంది? ప్లాస్టిక్ నివారించగలిగితే క్యాన్సర్ చాలా వరకు జయించలేదు. ఓకేనా? ప్లాస్టిక్ నివారించాలి. స్మోక్ చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు. అమ్మా నాన్నలకు కూడా చెప్పండి. ఓకేనా? రైట్. ఇవన్నీ పాటించి మనం అందరం ఆరోగ్యవంతంగా హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తూ మావిడాటిని స్వచ్ఛ గ్రామంగా మన రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస్ గారికి మరోసారి ధన్యవాదాలు. మొబైల్ ఫోన్ ఉండే పెద్దవే మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఒక ఫోటో చిన్న వీడియో తీసి నా మొబైల్ నంబర్. ఎందుకంటే ఇది ఒక చైతన్యానికి ఒక పరిశుభ్రతపై మనం ఒక చైతన్యం కోసం మనం మామిడాడ స్కూల్ నుంచే మనం చైతన్యం అవుతున్నాం. మనదే స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ సాధనలో మనదే ముందడుగని చెప్పి నిరూపించుకోవడానికి ఈ ఫేస్బుక్ లో వాటిలోని కూడా నేను పోస్ట్ చేస్తాను. మా గ్రూపుల్లో కూడా మీ అందరికీ ఈ నంబర్ సేవ్ చేసుకోండి. మీరు ఫ్రిడ్జ్ వెనకాతలు క్లీన్ చేసింది, అలాగే మీ రుబ్బురోళ్ళు మీ చుట్టుపక్కల పరిసరాల్లో చేసింది, అలాగే మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఏమన్నా మీరు అవగాహన కల్పిస్తే అది ఒక చిన్న వీడియో ఫోటో తీసి ఈ నంబర్కి సెండ్ చేయండి. మీ పేరు సెండ్ చేయండి. మీ పేరుకి ఆల్రెడీ మొన్న మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 2K47 అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కి మీరే అంబాసిడర్ కావాలని. చూసారా పేపర్లోనే? దీని గురించి ఇలాగా ఈ పోస్ట్ చేస్తే ఈ మనలో ఎవరినో సెలెక్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్ గాని. ఓకేనమ్మా? చేస్తారు కదా. అందుకని చెప్పేసి మీ వంతు ప్రయత్నం మీరు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం దయచేసి మీ అందరికీ కూడా, ఇక్కడ నాకు చాలా గ్రూపులు ఉన్నాయి, చాలా నెంబర్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా మనం ఒక మంచి కార్యక్రమానికి తొలి అడుగు మన్నించే ఉన్నది కాబట్టి నేను ఈ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. మీరు అందరూ కూడా నాకు పోస్ట్ చేయండి. ఓకేనా? చేస్తారా? ఎప్పుడు చూస్తారు మీ పేరు, స్కూలు వగేరా. మీరు చేయాల్సింది మీరు ఫస్ట్ మాస్టర్ చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ కాదు, ఇంటికి వెళ్ళి వెంటనే చేయాల్సింది. అలాగే మీ కాంపౌండ్ లో ఏం చెప్తున్నదో అదంతా చూడండి, ఫోటో తీయండి. మీరు ఎలిమినేట్ చేసినట్టుగా ఫోటో తీయండి, ఒక వీడియో తీయండి. మీరు దీని గురించి మీ పేరెంట్స్ కో పక్కనగా చెప్తున్నట్టు చిన్న వీడియో క్లిప్ తీయండి, అది నాకు పోస్ట్ చేయండి. ఓకేనా? చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీనేజ్ మిత్రులు మన హెచ్ఎం గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చెప్పేటువంటి